మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు 7,210 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. పాకాల పాటి రఘువర్మ 6,845 ఓట్లతో రెండో స్థానంలో, కోరెట్ల విజయ్ గౌరి 5,804 ఓట్లతో మూడో స్థానంలోనూ ఉన్నట్లు సమాచారం. డాక్టర్ నాయుడు 365 ఓట్ల ఆధిక్యతతో ఉన్నాడు. పోలైన ఓట్లలో ఎవరికి 50% ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు 7,210 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. పాకాలపాటి రఘువర్మ 6,845 ఓట్లతో రెండో స్థానంలో, కోరెట్ల విజయ్ గౌరి 5,804 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. డాక్టర్ నాయుడు 365 ఓట్ల ఆధిక్యతలో ఉన్నాడు. పోలైన ఓట్లలో ఎవరికి 50% ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. శ్రీను అందిస్తారు. శ్రీను, మండలి ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే దాదాపుగా 1983 ఓట్లకు గాను పిఆర్టీయు గాదే శ్రీనివాసనాయుడికి 7,201 ఓట్లు అయితే నమోదయ్యాయి. అలాగే ఎఫ్టీఎఫ్ కూటమి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845 ఓట్లు అయితే పూర్తయినాయి. అలానే యూటీఎఫ్ నుంచి కె విజయ్ కుమారి 5,814 ఓట్లు అయితే నమోదవడం జరిగింది. అయితే ప్రధానంగా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినప్పటికీ ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్య పోటాపోటీగా అయితే హోరాహోరీగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కాస్త మెజారిటీతో 304 ఓట్లతో ప్రస్తుతానికైతే గాదే శ్రీనివాసులు నాయుడు మెజారిటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 50% ఓటింగ్ అయితే నమోదైందని ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీనిపై ఇప్పటికే కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. భారీగా బందోబస్తును కూడా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 300 పైన చిలుక పోలీసులతో బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎప్పటికప్పుడు కౌంటింగ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటున్నారు. అయితే ఇప్పటికీ ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికైతే ఉత్కంఠత అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గాదే శ్రీనివాసరాజు అయితే గెలిచే అవకాశం ఉందంటూ కూడా పీడీఎఫ్ కి సంబంధించిన అభ్యర్థులు కూడా చేరడం జరిగింది. అయితే ఇప్పటికే రఘువర్మ కూడా దాదాపుగా ఇద్దరికి కేవలం 400 ఓట్లు మాత్రమే మెజారిటీ ఉండడం తెలుస్తుంది. అయితే ఈ సాయంత్రం 6 గంటల లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎవరికి వారే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గాదే శ్రీనివాసులకి రఘురామకి మధ్య పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీరిద్దరికి మధ్య చాలా తక్కువ మెజారిటీ అయితే ఉండడంతో గాదే శ్రీనివాసరాజు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గాదే శ్రీనివాసులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను గెలుపువే చాలా ధీమాగా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే 9,907 ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే మూడో స్థానంలో విజయ్ గౌరి కూడా ఉన్నారు. ఆమె కూడా దాదాపుగా వీరిద్దరి మధ్య కేవలం 500 ఓట్లు తేడా ఉంది. అయితే ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఉత్కంఠంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయని కూడా ఎవరో తేల్చలేకపోతున్నారు. కేవలం 500 ఓట్లు మాత్రమే ఇరువురి మధ్య ఉండడంతో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. అయితే దీంతో ఇప్పటికే సిటీ అంతటా కూడా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా 300 మంది పోలీసులతో అయితే పహారా అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఏయూ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. స్పందన అంటే సీను, ఈ రిజల్ట్స్ ఎలా చూడొచ్చు? ఇది కూటమి ప్రభుత్వానికి కొంత షాక్ కి గురి చేసింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే కూటమికి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి లీడింగ్ లో ఉండడంతో కొంతమంది ఏదైతే కూటమి ఉన్నారో టీడీపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి కింద స్థాయిలో ఉండడం, ఎవరైతే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి మొదటి స్థానంలో ఉండడంలో కాస్త తదేపాకి ఇది టీచర్స్ వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎప్పుడు లేని విధంగా ఇంత ఉత్కంఠత ఎప్పుడు కూడా నెలకొలేదు. దాదాపుగా కూటమి అభ్యర్థులు నిలబెట్టినటువంటి అభ్యర్థులే గతంలో కూడా
వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా టీడీపీకి నిలబెట్టినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందువల్ల అనే సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా భారీ స్థాయిలో ప్రచారం చేశారు, భారీగా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు అంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీకి సంబంధించినటువంటి గాదే శ్రీనివాస్ మొదటి నుంచి కూడా మంచి వ్యక్తి, టీచర్లతో అందరితో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయంటూ కూడా స్థానికులు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇది ఒక విధంగా టీడీపీకి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. అయితే 90% గాదే శ్రీనివాసులు నెక్కే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆయన అంటే ఇప్పుడు గాలి శ్రీనివాస్ రఘువర్మ మధ్య 300 ఓట్ల తేడానే ఉంది కదా, మరి సెకండ్ ప్రియారిటీ పరంగా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు? మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో దాదాపుగా ఆయన గాదే శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా ఆయనకే అనుకూలంగా ఉందంటూ కూడా ఇప్పటికే ఓటర్లు అయితే చెప్పడం జరుగుతుంది. టీచర్స్ అంతా కూడా గాదే శ్రీనివాస్ వైపే ఉన్నారంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఏదేమైనప్పటికీ గాదే శ్రీనివాస్ గెలుపు తథ్యమంటూ కూడా అతని అనుచర వర్గం అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా భారీగా ఓట్లు ఆయనకే నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆయన అనుచర వర్గం చెప్పడం జరిగింది. అదేవిధంగా రఘువరం కూడా ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆయన కూడా ధీమాతో వ్యక్తం ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు నాకు తప్పకుండా పడతాయంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే విజయ్ గౌర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లు నాకే వస్తాయంటూ కూడా ఆమె కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఎవరికి వారే చాలా ధీమాగా ఉన్నారు, ఎందుకంటే చాలా స్వల్ప తేడా ఉంది. అయితే కేవలం మెజార్టీకి అందరూ కూడా దాదాపుగా 500-600 జస్ట్ మార్జిన్లో ఉన్నారు తప్పించి, కానీ పెద్దగా భారీ స్థాయిలో అయితే లేరు. దీనివల్ల ఎవరు గెలుపు వారికి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయని కూడా ఎవరు తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపుగా 300 ఓట్లు మాత్రమే అందరికి డిఫరెన్స్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారనేది హోరాహోరీ పోటీ అయితే నెలకొంది. స్పందన అంటే ఏంటి ఓట్ల లెక్కింపు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడు క్లారిటీ వస్తుంది రిజల్ట్స్ గురించి? ఇప్పటికైతే మధ్యాహ్నం లంచ్ విరామం జరగడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ఓట్ల లెక్కింపు దాదాపుగా అధికారులు చెప్పడం అయితే మేము పూర్తిగా 7-8 గంటలకు అయితే పూర్తి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. కానీ కొంతమంది అధికారులు అయితే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్ రావాలంటే 10 గంటలకు పూర్తి అవకాశాలు వస్తాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై 10 గంటలకు పూర్తి వివరాలు వస్తాయని కూడా తెలియజేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే కలెక్టర్ ఉన్నారో హరేంద్ర ప్రసాద్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా 8 గంటలకల్లా లెక్కింపు పూర్తవుతుంది, అభ్యర్థిని ప్రకటిస్తామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.